మునివేళ మురిసేలా మెరిసేలా ఉండే గోరింటా కంటే ఇష్టపడిన మగోరుంటారా? అందమైన వేళకు మరింత అందాన్ని అందే గోరింటా కంటే ఎంతో ప్రీతి. అయితే వేడుకల వేళ గోరింటాకు పెట్టుకోవడం సరదా అయితే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం తరతరాలుగా తెలుగువారి సంప్రదాయం. ఇంతకీ అందమైన గోరింటాకు ఆషాఢానికి లింక్ ఏంటి? ఈ ఆనవాయితీ వెనుకున్న పరమార్థం ఏమిటి? మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నీరుగా పూస్తే కలవాడొస్తాడంటూ గోరింటాకు గురించి అమ్మాయిలు సిగ్గు మొగ్గయ్యేలా ఎన్ని కబుర్లు చెప్తారు. మన పెద్దవాళ్ళు ఎర్రగా ఉంటే ఆ రెండు చేతులు చూడచక్కగా ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. పెళ్ళిళ్ళు పండుగల వేళ గోరింట సందడి వేరు. ఆషాఢ మాసంలో మాత్రం అతివలందరికీ గోరింటాకు పెద్ద పండగ. గోరింటాకు కాదు, మనము నానుడి అనంగా అనంగా గోరింటాకు అని వచ్చింది, కానీ గౌరీ ఇంటి ఆకు అంటారు దీనిని. ఈ గౌరీ ఇంటి ఆకు చెట్టు ఎలా వచ్చిందంటే, పార్వతీదేవి తన చెలికెత్తలతో పాడుతూ ఉంటుండగా తను రజస్వల సమయంలో పడిన రక్తపు చుక్క గోరింటాకు చెట్టుగా రావడం జరిగింది. అప్పుడు వాళ్ళ నాన్నను చెలికెత్తలు తీసుకురాగానే చూస్తుండగానే ఆ చెట్టు పెద్దగా పెరిగి కొమ్మలు విరివిగా రావడం జరిగింది. ఆ కొమ్మలు చూసి కూడా వాళ్ళ నాన్న చాలా భయపడిపోయేసరికి గోరింటాకు తెంపుకుంటుంటే పార్వతీదేవికి చెయ్యి ఎర్రగా పడింది. అయ్యో, నా కూతురికి ఏమైందో ఏమో అని తన తండ్రి ఆరాట పడుతుంటే, ఏమీ కాలేదు నాన్న, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇది చెట్టు ముట్టుకుంటేనే నాకు ఎర్రగా అయింది అని సంతోషపడితే, అప్పుడు వాళ్ళ నాన్న గోరింటాకుకు గౌరీ ఇంటి ఆకుకు ఒక వరం ఇస్తాడు. ఏమిటంటే, ఈ గౌరీ ఇంటి ఆకు ఏ మహిళలు పెట్టుకున్నా కానీ సౌభాగ్యంలో ఇది ఒక భాగంగా మిగిలిపోతుందని వరం ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క పుణ్యస్త్రీ మైదాకు గోరింటాకు నూరుకొని చెట్టు దగ్గరికి వెళ్ళి తెంపుకొని వచ్చి రోట్లో వేసుకొని నూరుకొని చేతులకు పెట్టుకొని ఎర్రగా పండితే వచ్చే ఆనందం చాలా బాగా ఉంటుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా ఇప్పుడు ఎండాకాలంపై వర్షాకాలం సంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా కోన్ను అవాయిడ్ చేసి గౌరీ ఇంటి ఆకును తీసుకొచ్చి రోట్లో వేసుకొని రుబ్బుకొని ముత్తైదువులంతా కలిసి ఆషాఢంలో కనీసం 5 సార్లైనా ఈ గౌరీ ఇంటాకు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. జై గోమాత. హుస్నాబాద్ మండలం పందెళ్ల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సత్రంలో గోమాత సేవా పరిషత్ మహిళలందరూ కలిసి గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలందరూ మైదాకు కృత్రిమంగా తెంపి తీసుకొచ్చి రోట్లో వేసి దంచి ఒకరికొకరు మైదాకును పెట్టుకున్నారు. మహిళలు మాట్లాడుతూ తరతరాలుగా ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. ఇప్పుడంటే కోన్లు వచ్చి రకరకాల డిజైన్లు వేస్తున్నారు. కానీ ఆకు రుబ్బి రాత్రంతా చేతికి పెట్టుకుని నిద్రమోహంతో లేచి చూసేసరికి ఎర్రటి చేతులు ఎంత ముచ్చట కొలుపుతాయో ఆ అనుభూతే వేరన్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ గోరింటాకును పెట్టుకోవడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు 5 సార్లు 5 ఆదివారాలు తప్పకుండా పెట్టుకోవాలని నానుడి ఉంది. అలాగే ఇది పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి చర్మ వ్యాధులున్నా, ఎటువంటి క్రిమికీటకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా నశించిపోతాయి. మన రక్తం కూడా శుద్ధిపరుస్తుంది. అందువల్ల మనము చర్మ వ్యాధులు ఏవి రాకుండా గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది. ఇంతకీ ఆషాఢంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అంటే, గోరింటాకును గౌరీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. ఆరోగ్యప్రదాయిని అంటారు. మరికొందరు అరచేతికి అందం, శరీరానికి ఆరోగ్యం చెప్తూ ఉంటారు. అమ్మాయికి గోరింటా పడిన విధానం చూసి ఇలాంటి భర్త వస్తాడని ఆట పట్టిస్తూ ఉంటారు. పెళ్ళైన మహిళలకు అయితే గోరింటాకు చక్కగా పండితే భర్త ఆయుష్ పెరుగుతుందంటారు. ఏంటిది ఇది ఆకు తెచ్చి రుబ్బుకొని పెట్టుకోవడం ఏంది అని అందరూ అనుకుంటారు. కానీ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ కలగదు. ఇది గోరింటాకు ప్రతి ఒక్కరు వెనకటి నుండి పెట్టుకునే ఆచారం. ఇప్పుడు అందరూ ఏంటిది, అమ్మాయిలు అందరూ కోనుకు ఎగబడ్డారు. ఆ కోన్ తీసుకురావడము, 1 గంట 2 గంటలు ఉంచుకోవడము, కడుక్కోవడము అంతే. కానీ దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, చేతులు ఖరాబ్ అవుతాయి, వేరే వేరే వ్యాధులు కూడా వస్తున్నాయి. కోనుకి ఇచ్చే సంప్రదాయం కంటే గోరింటాకు ఇస్తే మంచిది. ఇది ఆరోగ్యానికి మంచిది, సల్వ చేస్తుంది. ఎండాకాలం పోయి వానకాలం వచ్చి ఆకు చిగురించి కొత్తదనముతోనే ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోండి, చూడండి. ఇది ఆషాఢ మాసంలో 5 సార్లు పెట్టుకుంటే
ఆ ముత్తైదలకు ముత్తైదతనం బలం ఉంటుంది. ఆ పెళ్లికాని అమ్మాయిలు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడని వెనకటి నుండి ఉన్న ఆచారం. కాబట్టి ఎప్పుడు కానీ గోరింటాకే విలువయండి. ఇంతకీ సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే ఆషాఢం అంటే వర్షాలు మొదలయ్యే సీజన్. ఎక్కువగా జలుబు జ్వరాలు సోకే అవకాశం ఉంటుంది. గోరింటాకులో ఉండే ఔషధ గుణాలు వాటిని దూరం చేస్తాయని చెప్తూ ఉంటారు. వ్యవసాయ పనుల హడావుడి ఉండే సమయం కాబట్టి పొలాలకు వెళ్లే మహిళలకు కాళ్ళు చేతులు వాపు వస్తాయి. అలాంటివి రాకుండా గోరింటాకు కాపాడుతుందని అంటారు. మా కాలం నుండి కూడా అది అలాగే వచ్చింది. ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా కొంచెం అంత వేసుకుంటే నండి కొడుకు పుడతాడని, పెళ్లి కాని వాళ్ళు పెట్టుకున్న మంచి మూడు వస్తాడంటారు. ఆరోగ్యాలకు కూడా మంచిది. ఈ పని చేలక పని పోయే వాళ్ళకి కానీ, కాళ్ళ పగుళ్ళు కానీ, చేతుల పగుళ్ళు కానీ, ఏది కానీ మైదాకు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎన్న అనేది స్టైల్గా పిలుచుకుంటున్నది గోరింటాకే కదా. వేళ్లకు పెట్టుకుంటే గోళ్లు పాడవకుండా ఉంటాయి. పైగా శరీరంలో ఉండే వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. గోరింటాకు బాగా ఎర్రగా పండిందంటే వారి శరీరంలో వేడి ఎక్కువగా ఉందని అర్థం. ఋతువు నుండి వసంత ఋతువులోకి వచ్చినాం కాబట్టి వర్షం ఇట్లా చిగిరిచ్చినట్టు ఉంటుంది మైదాకు. ఆ మైదాకు కనుక రోట్లో నూరుకొని పెట్టుకుంటే చాలా మంచిగా ఎర్రబడుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా ఇప్పటి వరకు ఏంటంటే కోన్ అని చెప్పి కోన్కి అందరు నిలబడిపోతున్నారు. ఈ మైదాకు పెట్టుకుంటే మాత్రం ఆరోగ్యంగా ఉంటాయి. ఏమన్నా ఉంటే కూడా వ్యాధులు ఉంటే కూడా రావు. ఈ మైదాకు అనేది వేడి అనేది తీసేస్తుంది. మంచి ఎర్రబడితే మాత్రం మంచి భర్త వస్తాడని చెప్పి పూర్వకాలం నుండి ఇది వస్తున్నది. మధ్యలో ఏంటంటే దీన్ని మర్చిపోయినట్టు అయింది కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఇది గుర్తుకు రావడం కోసం ప్రతి ఒక్క ఆడపిల్ల కానీ ఎవ్వరు కానీ మైదాకుని ముందుకు తీసుకురావాలని చెప్పి ఆలోచనతోటి మేము ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం 2 సంవత్సరాలు. ఆషాఢ మాసం అంతా మహిళలు ఎక్కువగా గోరింటాకు ప్రాధాన్యం ఇస్తారు. అప్పటి వారికి సైంటిఫిక్ రీజన్ చెప్తే పెద్దగా పట్టించుకోరు. అందుకే సాంప్రదాయం పేరుతో ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఏమైనా ఇప్పటి వారు చేదస్తాం అనుకున్నా అప్పటి సాంప్రదాయాలే ఇప్పటి ఆరోగ్య సూత్రాలు. ఆషాఢం ఏదైతే ఉందో, శ్రావణం ఏదైతే ఉందో, మా ఆడవాళ్ళకి అందరికీ ఇది ఒక పండగలాగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న తరం పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలామంది ఎక్కువ ఫోన్లు పట్టుకొని ఉంటారు తప్పితే ఇలాంటి గోరింటాకు పండుగలు అనేది ఎవరు జరుపుకోరు యాక్చువల్లీ. కాబట్టి ఈ తరం అంటే పూర్వం నుండి వచ్చే ఈ గోరింటాకు ఏదైతే ఉందో, ఈ ఆడపడుచులందరూ ఒకటే కాడ ఉండి ఒక 50 కుటుంబాలు అనేవాళ్ళు అందరం ఒకే దగ్గర మనము మైదాకు అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అది చెట్టు నుండి రుక్కుకొని అది ఒక రోడ్లో వేసుకొని ఒక సాంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమలతో కలకలలాడుతూ పసుపు కుంకుమలతో అందరూ ముత్తైదువులు వచ్చి ఒకే దగ్గర ఈ యొక్క గోరింటాకు పండుగ అనేది చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇప్పుడు ఈ తరం పిల్లలు ఎవరింట్లో వాళ్ళు ఉండడమే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇలాంటి పండుగలకు చాలా దూరంగా ఉంటున్నారు. అవన్నీ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మా 50 కుటుంబాలు అనేవి ఒక దగ్గర పెట్టుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ గోరింటాకు పండుగ ప్రతి సంవత్సరము అందరం ప్రతి ఏడాదికి ఒక్కసారి ఇక్కడ జరుపుకుంటాము. ఇలా జరుపుకోవడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముందు తరాలలో కూడా ఇలాంటి గోరింటాకు పండుగ అందరూ ఒకే కాడ అందరూ ఒకే దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇతర పిల్లలు కూడా ఇదే అలవాటు చేయాలని ప్రతి తల్లిదండ్రులను కోరుకుంటున్నాను.